ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అమలు చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం కాలయాపన చేస్తుందంటూ విమర్శించారు మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య. అసలు రైతు భరోసా ఉన్నట్లా లేనట్లా అంటూ ప్రశ్నించారు. ఇచ్చిన హామీలపై విధి విధానాలను రూపకల్పన చేసేందుకు చిత్తశుద్ధి ఉందా లేదా అంటూ మండిపడ్డారు. 7 నెలల నుంచి సీఎంకి మంత్రులకి తీరిక లేదా అంటూ ప్రశ్నించారు చిరుమర్తి. రైతుకు రుణమాఫీ అన్నారు, పంటకు బోనస్ అన్నారు. ఇవన్నీ ఏమయ్యాయంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతు భరోసాకు దిక్కులేదు, కౌలు రైతుల ఊసేలేదు, రైతు కూలీల గురించి పట్టించుకున్న నాథుడు లేడని విమర్శించారు మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి. ఈరోజు రైతు రాజుగా ఉండాలి, బతకాలనే ఆలోచనతోటి ఎంత పెద్ద కార్యక్రమాన్ని తీసుకొచ్చి 20 గంటల కరెంట్ ఇచ్చి మార్కెట్ పెట్టి మార్కెట్లో కొనుగోలు ధాన్యానికి కొనుగోలు చేస్తే వెంటనే డబ్బులు అలా నేరుగా ఖాతాలకు వచ్చే పద్ధతిలో వ్యవసాయ రంగానికి అంత పెద్ద పీటేసిన ఘనత ఈరోజు భారతదేశంలో అంటే కేసీఆర్ గారి ప్రభుత్వం. ఇక రేవంత్ రెడ్డి గారు ఎన్నికల ముందు మాటలు కోటలు దాటిన తప్పితే పనులు ఎక్కడ కూడా ఆచరణ కాలే. నేను డిసెంబర్ 7వ తారీఖు ప్రమాణం చేస్తే 9వ తారీఖు నాడు మీకు 10,000 కేసీఆర్ ఇచ్చే రైతు బంధు వద్దు, నేను 15,000 ఇస్తాను చెప్పిండు. కానీ ఇలా 10,000 దిక్కు లేదు. రుణమాఫీ నేను వెంటనే చేస్తా, ప్రభుత్వం రాగానే వెంబడి 9వ తారీఖున సంతకం పెడతా, రైతులకు రుణమాఫీ చేస్తాడు. ఇలా రుణమాఫీ అది లేదు, నాకు గది లేదు. కేసీఆర్ గారు ప్రభుత్వం ఉండగానే రుణమాఫీ కొద్దిగా ఆలస్యమైనా కూడా రుణమాఫీ 99,000 రూపాయల దాకా పై ఉన్న డబ్బులని కూడా బ్యాంకులలో మాఫీ చేయడం జరిగింది. దాదాపు 70% రైతులకు మాఫీ చేయడం జరిగింది. ఉన్న 30%కు ఇలా మంత్రులతోటి అధికారులతోటి వివిధ మెయిన్ పత్రికలు శీర్షికలు రాపించి ఆగస్టులోకి ఇస్తా అని చెప్పి అనేక సందర్భాలు శీర్షికలు రాస్తారు తప్పితే పని ఆచరణలో మాత్రం జరగడం లేదు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.